విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నమస్తే రోజీ మేడం, చాలా రోజులకి వచ్చారు. మీరు మంగళసూత్రాలు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా? అంటే వాళ్ళు మంగళసూత్రాలు ఆర్డర్ ఇచ్చారా? అవును మేడం. వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా పెళ్ళా? ఎవరికో ఏంటి మేడం, వాళ్ళిద్దరికే పెళ్ళి. ఏంటి, లక్ష్మికి చలసానికి పెళ్ళా? అవును మేడం. అయినా ఇందులో ఆశ్చర్యమేముంది? ఈ రోజుల్లో ఇలాంటి పెళ్లిళ్ళు చాలా జరుగుతున్నాయి. మనసులు కలవాలే గాని పెళ్లి ఏ వయసులో చేసుకుంటే ఏమిటి అంటున్నారు. ఇదో కొత్త ట్రెండు. మీరు చెప్పేది నిజమేనా? అలా అడుగుతారేంటి మేడం? ఒక మంగళసూత్రం ఏంటి, ఆయన ఆవిడకో నెక్లెస్ సెట్టు, ఆవిడ ఆయనకో డైమండ్ రింగు, ఇలా చాలా ఆర్డర్ ఇచ్చారు మేడం. జనరల్ గా మా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో ఒకరికి నచ్చింది, ఒకరికి నచ్చదు మేడం. కానీ వాళ్ళు అలా కాదు, ఇద్దరి టేస్టులు ఒకటి, ఇద్దరి అభిప్రాయాలు ఒకటి. అంత అండర్స్టాండింగ్ ఉన్న మంచి జంటను నేను ఇంతవరకు చూడలేదు మేడం. మేడం మేడం నమస్కారం పరమేశ్వర. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్టు అలా కూర్చున్నారేమిటి పరమేశ్వర? చిచి, అదే మాట అండాళ్ళు. బిజినెస్లున్నాయి, ఆస్తులున్నాయి, కావాల్సినంత డబ్బు ఉంది. నాకేం తక్కువ? అన్నీ ఉన్నాయి గాని ఐదోతనమే తక్కువ అని భర్త ఉండి కూడా లేనట్టయిపోయారు కదా పరమేశ్వర. ఆండాళ్ళు, నా భర్త చలసాని ఇంకా బతికే ఉన్నాడు. విడాకులు ఇచ్చేశాక కూడా ఇంకా భర్త అంటారేమిటి పరమేశ్వర? చలసాని ఎప్పటికీ నా భర్తగా మిగిలిపోవాల్సిందే అని మీరనుకుంటున్నారు. ఆయన కూడా మీరాయన భారీగా ఉండాలని అనుకోవాలి కదా. అనుకునేలా చేస్తాను. ఇంకెప్పుడు పెళ్లికి వెళ్ళి అక్షింతలు వేసినప్పుడా? పెళ్ళా? ఎవరికి? ఇంకెవరికి? చలసాని గారికి, లక్ష్మీదేవి గారికి. మరోసారి ఆ మాట అంటే షూట్ చేసి పారేస్తాను. ఉరుమురుమి మంగళం మీద పడిందని మధ్యలో నా మీద అరుస్తారేమిటి? చేతనైతే ఆ పెళ్లి జరగకుండా ఆపండి. లేదంటే పెళ్లికి నలుగురితో పాటు వెళ్ళి భోజనం చేసి వాళ్ళిచ్చిన గిఫ్ట్ ప్యాక్ తెచ్చుకొని గతం తాలూకా జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోండి. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ మాట నాతో చెప్పి ప్రయోజనం ఏముంది పరమేశ్వర? వెళ్ళి వాళ్లతో చెప్పండి. అయినా ఇప్పుడు ఇంకా ఆ పెళ్లి ఎవరూ ఆపలేరు. పెళ్లికి కావాల్సిన నగలు, కాళ్ళకి మట్టెలు, మెళ్ళోకి మంగళసూత్రాలు కూడా ఆర్డర్ ఇచ్చేశారు. పట్టు చీరలు, పెళ్లి బట్టలు కొనేశారు. ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసేశారు. అబ్బో, ఆ హడావిడి అట్టహాసం చూస్తూ ఉంటే అసలు అలాంటి పెళ్లి మనం ఇంతవరకు చూసి ఉండమేమో అనిపిస్తోంది. కొడుకు, మనవడు, మనవరాలు కలిసి అంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారట. ఏమైనా లక్ష్మీదేవి గారు అదృష్టవంతురాలు. ఆండాళ్ళు, ఇంకా ఆపుతావా? నేను చెప్పడం ఆపుతాను సరే, వాళ్ళు పెళ్ళేర్పాట్లు ఆపద్దు. నా మీద అరిచి ఏం లాభం? పెళ్లి కాకపోయినా ఇన్నాళ్ళు లక్ష్మీదేవి, చలసాని గారు భార్యాభర్తలాగే తిరిగారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారుగా, మరింత విచ్చలవిడిగా తిరుగుతారు. ఏదో వయసులో ఉన్నట్టు ఆ విహారాలు, విరహాలు నేను చెప్పలేను. సినిమా హాళ్లలో, పార్కుల్లో, రెస్టారెంట్లలో ఎక్కడ చూసినా ఆజంటే. అంటే లక్ష్మీదేవి అంత బర్తగించేసిందన్నమాట? అన్నమాట కాదు, ఉన్నమాటే. మీరిక్కడ కూర్చుంటే పెళ్లి ఆగిపోదు. చేతనైతే వెళ్ళి పెళ్లి ఆపడానికి ట్రై చేయండి. లేకపోతే వాళ్ళ హనీమూన్కి కూడా వెళ్ళొచ్చేస్తారు. ఆ తర్వాత మీరు నేను చేయడానికి కూడా ఏమీ ఉండదు. స్విట్జర్లాండ్కి అప్పుడే టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నారట. హలో లక్ష్మి, నేను వస్తానని రాలేదు.
నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఏమిటి, నాకన్నా పనులు ముఖ్యమా? నో, సారీ అనే 2 అక్షరాలు నా సారోని తీర్చలేవు. నిజం లక్ష్మి, ఇదేదో ప్రాస కోసం ఉంటున్న మాట కాదు. ఆ బాధ లాంటిది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయిగా. నువ్వు తప్పకుండా వస్తానంటే ఎంతసేపైనా వెయిట్ చేస్తాను. ఓకే, ఉంటాను మరి. త్వరగా వచ్చేయి. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూడ్డానికి. అయిపోయాయా కాబోయే భార్యతో ముచ్చట్లు? ఎన్నో సంవత్సరాలుగా పదిలంగా దాచుకున్న ఊసులు పాసులు ఒక్క ఫోన్ కాల్తో ఎలా పూర్తవుతాయి? అవన్నీ నీకు అనవసరం గాని ఎందుకు వచ్చావో చెప్పు. నీ ప్రియురాలు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటున్నావని విన్నాను. అవును, ప్రియురాలు కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాను. ఈ వయసులో పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? విడాకులతో పెళ్లిని పెటాకులు చేయడానికి నీకు లేని సిగ్గు పెళ్లి చేసుకోవడానికి నాకెందుకు? అయినా ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించిన విషయం. అలా అని సరిపెట్టుకోవడం ఆత్మవంచన. వంచన అనే పదానికి అర్థం నాకు లక్ష్మికి తెలీదు. దాని పేటెంట్ రైట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా. అందుకే నువ్వే అందరినీ వంచిస్తుంటావు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి? అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం నాకు లేదు. అడ్డమైన వాళ్లతో తిరిగే అలవాటు మాత్రం ఉంది. రోజీ, ఇది నీ కార్పొరేట్ ఆఫీస్ కాదు, నా ఇల్లు. మర్యాదగా మాట్లాడితే మంచిది. కట్టుకున్న భార్యనే మోసం చేసిన వాడివి నీకు మర్యాద ఏమిటి? ఎవరు ఎవరిని మోసం చేశారో అందరికీ తెలుసు. అయినా నీతో నాకు ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నీకు పనిపాటు లేదేమో కానీ నాకు ప్రతి క్షణం విలువైనదే. నా మాటలే నాకు అప్పచెప్తున్నావా? లేదు, అలాగైనా అర్థం చేసుకుని వెంటనే వెళతావని తిప్పి చెప్తున్నాను. చెప్పగానే వెళ్ళిపోయేంత చేతకందాని కాను. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు చేయడానికి నీ చేతుల్లో ఏమీ లేదు. లక్ష్మి, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ బిజీలో ఉన్నాను, నీతో మాట్లాడే తీరిక లేదు. ప్లీజ్ గెట్ అవుట్. ఏ అధికారంతో పెళ్లి చేసుకుంటున్నావు? పెళ్లి కావాల్సింది అధికారం కాదు, ప్రేమ, అభిమానం. అయినా నువ్వు ఏ అధికారంతో ఆ మాట అడుగుతున్నావు? భార్యగా అడిగే హక్కు నాకుంది. ఎవరి భార్యగా? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు, నీ భార్యగానే. ఒంటి మీద తెలివి ఉంటే ఆ మాట అనవు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు నా భార్యవి కాదు అని నువ్వంటే సరిపోతుందా? ఇది నేనన్న మాట కాదు. గౌరవనీయులైన కోర్టు వారు నీ కోరిక మేరకు విడాకులు మంజూరు చేస్తూ సెలవిచ్చారు. అయినా నా భార్యవనే విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? 3 ముళ్ళు వేసినందుకు ముచ్చటగా 3 ఏళ్లు మాత్రమే కాపురం చేశావు. అనుమానాలతో, అపార్థాలతో నరకం చూపించావు. కన్న కూతుర్ని కూడా చూడనివ్వకుండా కసాయిదాన్లా ప్రవర్తించావు. చివరికి విడాకులిచ్చి వదిలించుకున్నావు. ఇవి భారీగా నువ్వు నాకు చేసిన సేవలు, సహధర్మచారిణిగా నాకు అందించిన సుఖ సంతోషాలు, అర్ధాంగిగా అభిమానంతో ఇచ్చిన కానుకలు. చట్టం మన ఇద్దరం భార్యాభర్తలం కావని ఏనాడో తీర్పిచ్చింది. ఇప్పుడు మన ఇద్దరికి మధ్య ఏ సంబంధం లేదు. నువ్వు నా భార్యవి కావు, నేను నీ భర్తని కాను. మాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నించకు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుంది. నేను జరగనివ్వను. ఇది నాకు లక్ష్మికి సంబంధించిన విషయం. కాదనడానికి నువ్వెవరు? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పకుండా వచ్చి చూడు. ఆ లక్ష్మీదేవో బజార్ మనిషి అన్న విషయం మర్చిపోయినట్టున్నావు. లక్ష్మి గురించి మరొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను, నరికి పోగులు పెడతాను. ఇన్నాళ్ళు లక్ష్మిని నువ్వేమన్నా సహించాను. నాకెంతో దగ్గరగా వచ్చి నీ వల్లే దూరం అయింది. మనసు చంపుకుని మౌనంగా రోధించింది. నా కోసమే ఎదురు చూస్తూ ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు లక్ష్మి నాకు కాబోయే భార్య. ఆమెను ఏమన్నా అంటే సహించను. అన్నవాళ్ళ అంతు చూస్తాను. నీ మీద ఎక్కడో మిగిలి ఉన్న ప్రేమ, అభిమానం కూడా మొన్న నువ్వు చేసిన మోసంతో తుడుచుకుపోయాయి. నా మనసులో ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేవు. అలాంటి నువ్వు వచ్చి నా లక్ష్మి గురించి నోటికొచ్చినట్టులా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోను. మరోసారి గడప తొక్కినా, లక్ష్మి విషయంలో నోరు జారినా ఈసారి మాటలతో చెప్పను. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డొచ్చినా మా పెళ్లి జరిగి తీరుతుంది. నేను జరగనివ్వను. ఎలా జరగనివ్వవో నేను చూస్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మరొక నిమిషం ఇక్కడే ఉన్నావంటే మెడపట్టుకుని బయటికి ఎంటేస్తాను. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. చాలా మంచి పని చేస్తున్నారు మేడం. ఏమో బీడి, నేను చేస్తున్నది ఎంతవరకు కరెక్టో ఇప్పటికీ నాకు తెలియకుండా ఉంది. అలా ఎందుకు అనుకుంటున్నారు మేడం? అసలు ఈ పని మీరెప్పుడో చేయాల్సింది. బీడి, అవును మేడం, చలసాని గారిని మీరెంతగా ప్రేమించారో నాకు తెలుసు.
మీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ తను ప్రేమించిన మనిషి మిమ్మల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం రోజీ తట్టుకోలేకపోయింది. అందుకే నీచమైన పని చేసి చలసాని గారి మనసు విరిచేసి మీకు దూరం చేసింది. అవన్నీ నాకు గుర్తున్నాయి మేడం. చివరికి చలసాని గారిని డబ్బుతో కొనేసింది. ప్రేమ, అభిమానం కన్నా అధికారం, అహంకారమే లక్ష్యంగా 3 ముళ్ళు వేయించుకుంది. పెళ్ళైతే చేసుకుంది గాని ఎక్కువ కాలం అనుమానాలు, అపార్థాలతోనే కాపురం చేసి విడాకులిచ్చి ఆయన్ని వదిలించేసుకుంది. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నా కనీసం చూడ్డానికి కూడా రాని రోజీకి చలసాని గారి మీద ప్రేమ ఉందని ఎలా అనుకోగలం? అందుకే తను సుఖపడలేదు, ఆయన్ని సుఖపడనీలేదు. భార్య, కూతురు, అల్లుడు, మనవడు అందరూ ఉన్నా ఒంటరిగానే బతికేలా చేసింది రోజీ. ఈ వయసులోనైనా ఆయనకి తోడవసరం. మీ ప్రేమాభిమానాల నీడలో సేదతీరితే అప్పుడైనా ఆయన మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఆయనకి తోడవసరమని ఏ నిర్ణయం తీసుకున్నాను బేడి. ఇంతకాలం మిమ్మల్ని పరీక్షించిన ప్రభు ఇప్పటికి మీ మీద కరుణ చూపించాడు. 2 మంచి మనుషులు కలపాలని నిర్ణయించాడు. ఈ విషయాలన్నీ నీకు చెప్పడం వల్ల నా మనసు కుదుటపడింది బేడి. మిసెస్ రోజీ, ఏంటి ఈ మధ్య మీరు రాంగ్ ఆట ఆడుతున్నారు? ఆవిడ జీవితమే ఓ పెద్ద రాంగ్ షో అయిపోయింది పరమేశ్వరా. అదేంటి అంత పెద్ద మాట అన్నావు? మరేమిటి, తన చేతిలో ఉన్న కింగ్ని కింద కొట్టేస్తే లక్ష్మీదేవి ఆ కార్డు తీసుకుని షో చేసేసింది. కింగ్ అంటే నీ ఉద్దేశం చలసాని గారన్నమాట. ఆ మాట వేరే చెప్పాలా? అంటే నీ విన్నది నిజమే అన్నమాట. ఏం విన్నావు పరమేశ్వరా? చలసాని గారు లక్ష్మీదేవి పెళ్లి చేసుకోబోతున్నారటగా. ఇంకా అటగా గిటగా అని సాగదీస్తున్నారేమిటి పరమేశ్వరా? అవతల ఏర్పాట్లన్నీ అయిపోతుంటేను. ఇంతకీ మనల్ని పెళ్లికి పిలుస్తుందంటావా? ఎందుకు పిలవదు పరమేశ్వరా? అయినా పిలవకపోయినా వెళ్తాం. ఎందుకు? ఎందుకేంటి, సవతి పెళ్లి అని రోజీ గారు వస్తారో రారో. మరి ఆ పెళ్లి ఎలా జరిగిందో ఏమిటో రోజీ గారికి చెప్పొద్దు. మనం తప్ప ఆవిడకి ఎవరు చెప్తారు? అది నిజమేలే. ఆయన మొగాడు, ఆయనకి లేకపోతే పోయింది. ఆడది లక్ష్మీదేవికైనా సిగ్గుండొద్దు. అయినా ఈ వయసులో పెళ్ళేమిటి అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు హాయిగా కొత్త ప్రేమికుల్లాగా టైము పాడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారట. ఎక్కడ చూసినా వాళ్లేనట. అవును. అదిగో ఆ దంపతులు వస్తున్నారు. హాయ్ రోజీ. హలో రోజీ. లక్ష్మి, రోజీ ఉందిగా, ఇక్కడే కూర్చుందామా? మంచి కంపెనీ ఇస్తుంది. ఇస్తుంది సరే, కానీ మనకి ప్రైవసీ ఉండదుగా. కరెక్ట్ కరెక్ట్. నాకు ఈ ఆలోచన రాలేదు సుమా. కమాన్ కమాన్, ఇంకెక్కడైనా కూర్చుందాం. లక్ష్మి, ఏనాడు మనం కన్న కల ఇన్నాళ్ళకి నిజమైంది. ఈ శుభ సందర్భంలో ఏం తిందామో చెప్పు. మీ ఇష్టం, మీరు ఏం చెబితే అదే. పతివ్రత ధర్మమా? ఇంకా పెళ్లి కాలేదుగా. ఇంకెన్నాళ్ళండి, తొందరలోనే ఇద్దరం ఒకటవ్వబోతున్నాగా. మీ ఇష్టాలే నా ఇష్టాలు, మీ అభిప్రాయాలే నా అభిప్రాయాలు. ఎదుటి వాళ్ళకి ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నీకు బాగా తెలుసు లక్ష్మి. ఈ విషయంలో నేను బాగా పూర్. ఆ మాటే అనొద్దన్నాను. ఇక మీదట మీరు నేను ఇద్దరం కాదు, లక్ష్మి చలసాని ఒక్కరే. ఇది పబ్లిక్ ప్లేసు, కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బాగుంటుంది. అసలు ఇలాంటి వాళ్ళని ఎలా ఎలవ్ చేస్తారో అర్థం కాదు. లక్ష్మి, ఏంటంటున్నావు? ఎప్పుడూ విడివిడిగా వచ్చి కలుసుకోవడమే కాని ఇలా ఎప్పుడూ కలిసి రాలేదు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మాటలు వెతుక్కోవాల్సి వస్తోంది. పెళ్ళయింది, కట్టుకున్న భార్య ఉందన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నాడు. నిన్ను చూస్తుంటే అసలు నాకు పెళ్ళయిందనే విషయం కూడా గుర్తుకు రావడం లేదు లక్ష్మి. ఏ మంత్రం వేసావో? ఇవాళ కొత్తగా వేయలేదు, ఎప్పుడో వేసింది. మీరు మరీ కొత్తగా మాట్లాడుతుంటారు. మన బంధం ఏనాటిదా? ప్రతి ప్రేమ కథకి ఓ విలన్ ఉంటాడు. మన కథలో లేడీ విలన్ అడ్డుపడింది అంతే. ఏదేవైనా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్లకి
కంపల్సరీగా పెళ్లి జరగాల్సిందేగా. అందుకేగా పెళ్లి చేసుకుంటున్నాం. ఆ మాట అనడానికి సిగ్గులేదు. ముసలి హీరోకి ముసలి హీరోయిన్కి పెళ్ళేమిటి? మనది మనసు పెళ్లి కానీ వయసు పెళ్లి కాదు కదండి. ఇంకా మనల్ని ఏ విలన్లు విడదీయలేరు. అయినా ఎక్కడికొచ్చినా ఈ గొడవలేనా? సరదాగా ఏవైనా కబుర్లు చెప్పొచ్చుగా. మన ప్రేమ తొలి రోజుల్లో ప్రేమని అక్షరాల్లో బంధించి ఎంత చక్కగా కవిత్వం రాసేవారు. ఆ రోజులే వేరు లక్ష్మి. అదో స్వప్నలోకం. మన ఇద్దరి కోసమే నిర్మించుకున్న రంగుల ప్రపంచం. ఆ రోజులు మళ్ళీ వచ్చేసాయిగా. ఉమ్, ఇటుపైన మన జీవితం అందాల హరివిల్లు, ఆనందాల విరిజల్లు. ఆహా, ఏం చెప్పావు లక్ష్మి. ఏమి ఘోరం, ఏం అన్యాయం. పెళ్లి కాకుండానే ఎన్ని వగలు వయ్యారాలు పోతుందో. రేపు పెళ్ళైతే పట్టుకోగలమా పరమేశ్వరా? కొత్త పెళ్లి కూతుర్లా ఈవిడ సిగ్గుపడటం, ఈ ముసలి పెళ్లి కొడుకేమో మురిసిపోవటం, ఆ వేడుక చూసి మనం ఆనందించడం. కర్మ కాకపోతే మరేమిటి? కందకు లేని దురద కత్తిపీటకని మనకెందుకు? భర్తగారు ప్రియురాలతో ముచ్చట పడుతూ ఉంటే రోజీ గారే చూసి మురిసిపోతున్నారు. మనమెంత? ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నన్నందరూ తిట్టుకునేవాళ్లే తప్ప నీలాగా ప్రేమగా తలుచుకునేవాళ్ళు ఎవరున్నారు లక్ష్మి? నువ్వు పక్కనుంటే చాలు, ఈ ప్రపంచాన్ని జయించేస్తాను. ఈ కబుర్లన్నీ ఇంటికెళ్ళి తీరిగ్గా చెప్పుకోవచ్చు. పదండి వెళ్దాం. షూర్ షూర్. ఇలా 10 మందిలో కాకుండా ఏకాంతంగా కబుర్లు చెప్పుకుంటే ఆ థ్రిల్లే వేరు. ఇక బయలుదేరదామా? ఉమ్. బాయ్ రోజీ. బాయ్. సీ యూ రోజీ. గుడ్ నైట్. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ వయసులో కూడా చూడముచ్చటగా ఉన్నారు. ఈడు జోడు చక్కగా సరిపోయింది. ఏమైనా లక్ష్మీదేవి అదృష్టవంతురాలు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను.